IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిర పర్యటన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మడకశిర పర్యటన చంద్రబాబు వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం నేతలను ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. పోలీసులు వారిని ముందుగా కొంతమందిని గృహ నిర్బంధించడం, కొంతమందిని అరెస్ట్ చేయడం ఇలాంటివి చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి విమర్శలు ఎదురవ్వటం, అలాగే పత్రికాముఖంగా సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో లోకేష్ స్పందించడం జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సిపిఎం నాయకులను అరెస్టు చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది. కానీ అది మా ఉద్దేశ్యం కాదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్నప్పుడు ముందుగా ప్రతిపక్షాలను, అలాగే స్థానికంగా ఉండేటువంటి ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేయటం, లేకపోతే గృహ నిర్బంధించడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అదే అలవాటున పోలీసులు నిన్న కూడా వ్యవహరించినట్లున్నారు. కాబట్టి దీనికి మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను కామ్రేడ్ అని చెప్పి ఆయన క్షమాపణలు చెప్తూనే ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని నిరసనలు తెలియజేయటం, వారి వాదనలు అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ప్రాథమిక హక్కు అని, అలాంటి హక్కులను హరించటం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం తమ కూటమి ప్రభుత్వానికి లేదని, ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛను వారు ఉపయోగించుకోవచ్చని, వాటిని హరించేటువంటి పనులు మేము చెయ్యము, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము అధికారులకి ఆదేశాలు ఇస్తాము, ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారులు తమ పోలీస్ డిపార్ట్మెంట్కి వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను వెంటనే పంపించాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది.